మీరు కూడా అందుకే మన యొక్క హిందూ యొక్క చరిత్రను చదవమనే దేనికోసం వీటిల గురించే. ఈవేళ హిందువులు జ్ఞానంతో ఉంటే ఇలాంటి ధర్మ సందేహాల ప్రోగ్రామే అవసరం లేదు. హిందువులు జ్ఞానంతో వెలిగితే ఇలాంటి ప్రశ్నలు అసలు పుట్టుకొస్తాయా? కాబట్టి ఆలోచించండి. రైట్. అలాగే ఇప్పుడు చూసుకుంటే గనక మనం ఇష్టదేవత స్వప్నాలు వస్తూ ఉంటాయి గదా కొంతమందికి. అసలు దేవతా స్వప్నాలనేవి మంచిదేనా? ఇష్టదేవతా స్వప్నాలొస్తే వాటి అంతరార్థం ఏంటి? చాలామంది ఇది చాలా ప్రతి ఒక్కరు కూడా అడిగితే ఏదో కలొస్తది. ఇలాగొచ్చిందండి కల ఏమవుతదండి? లేకపోతే ఏం చేయాలండి అని చెప్పి అసలు ఏమీ తెలియనటువంటి చాలా చిన్న పిల్లలు అడిగినట్టు అడుగుతున్నారు. కళలనేవి గుర్తుపెట్టుకోండి. కళ అంటే అర్థం ఏంటి? నువ్వు కలగంటున్నావు. అంటే 2 రకాలుగా కళ్ళొస్తూ ఉంటాయి. నువ్వు పగలంతా ఏది మీదైతే మనసు పెడతావో, నువ్వు రాత్రి పడుకునేటప్పుడు దానికి సంబంధించింది నీ యొక్క బ్రెయిన్‌లో క్యాసెట్‌లు రిపీట్ అవుతూ ఉంటాయి. చూడండి పూర్వం రోజుల్లో క్యాసెట్‌లుండేవి. అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటది. ఇప్పుడు సెల్‌లో కూడా రిపీట్ ఆప్షన్ ఉంటది. అట్లనే నువ్వు పగలంతా దేని మీదైతే శ్రద్ధ పెడతావో, దృష్టి పెడతావో, అది నీ యొక్క చిన్న మెదడు ఏదైతే ఉంటదో, నీ యొక్క మళ్ళీ దాన్ని రివర్స్ నీకు మళ్ళీ అది రిప్లై ఇస్తూ ఉంటది. అదొక రూపంలో వస్తది. రెండో విధంగా ఎలా వస్తాయంటే, ఎక్కువగా చాలామంది భక్తి పారవశ్యంతో ఉంటూ ఉంటారు. అటువంటి భక్తి పారవశ్యంతో ఉన్న వాళ్ళకేంటంటే, నిరంతరం వాళ్ళ యొక్క మనసంతా కూడా భగవంతుడి మీదే, అమ్మవారి మీదే ధ్యాసతో ఉంటారు. సో, కాబట్టి వాళ్ళకి అదే వాళ్ళ యొక్క మెదడులో ఉంటది కాబట్టి, అదొక కలల్లాగా వస్తూ ఉంటాయి. స్వప్నాల్లాగా వస్తూ ఉంటాయి. అలా కలలు రావడం వల్ల కలొస్తే ఏదో చెడు జరిగిపోద్దనో, కలొస్తే ఏదో మంచి జరిగిపోద్దనో కాదండి. నువ్వు కల కాదు కర్మను నమ్ముకో. అయితే ఒకటండి, నువ్వు కలలు కని ఆ కలలు సాకారం చేసుకోండి మాట నిజం. కలలు కనాలి. ఏటి కనాలి కలలు? ఈ దేశానికి నేనేమివ్వాలి? ఈ దేశానికి ఈ దేశం నాకేమిచ్చిందని కాదండి. ఈ దేశానికి నేనేమివ్వాలి? ఈ గ్రామం నాకేమిచ్చిందని కాదు. ఈ గ్రామానికి నేనేమివ్వాలి? ఈ హిందుత్వం నాకేమిచ్చిందని కాదు. ఈ హిందుత్వానికి నేనేమివ్వాలి? ఈ హిందుత్వానికి, ఈ గ్రామానికి, ఈ దేశానికి నేనేమిస్తే ఈ సమాజం నన్ను తరతరాలు కూడా గుర్తుపెట్టుకుంటాదని చెప్పి అట్లాంటి కళలు కను. అట్లాంటి కళ్ళగానే ఆ కళ్ళను సాకారం చేసుకోవయ్యా. అంతేగాని భగవంతుడు వచ్చి నీకు ఏదో చెప్పాడట, అదేదో అయిపోద్దట, లేకపోతే ఇంకేదో పాము కనిపించిందట, బల్లి కనిపించింది, నీకేదో చెడు జరిగిపోద్దట. ఇట్లాంటి మూఢత్వంలో నుంచి జ్ఞానత్వంలోకి రండి. ఇలా మూఢత్వంలో ఉన్నాం కాబట్టే ఈ హేతువాదులు, ఈ దిక్కుమాలిన నాస్తికులు, ఈ దిక్కుమాలినటువంటి హిందుత్వ వ్యతిరేకులు తయారవడానికి కారణం ఇట్లాంటి మూఢత్వం ఉండడం వల్లనే. కాబట్టి మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అంటే మీరు కళ్ళగనండి, ఆ కళ్ళను సాకారం చేసుకొని తప్ప ఇలాంటి లేని ఉన్నట్టుగా ఉన్ని లేనట్టుగా ఇంకెంతకాలం మనం ఆ స్వప్నాలనే పేరుతో సమాజాన్ని మనం స్వప్నంలోకి నెట్టేయవద్దు. కాబట్టి దీన్ని దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పి మీ ఓం భారత శక్తిపీఠం, మీ భారతానంద మహారాజ్ మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇష్టదేవతను మార్పు చేయడం శాస్త్రతత్వమా? ఇష్టదేవతను మార్పు చేయడం అనేది శాస్త్రపరంగా సమ్మతమేనా? అసలు అందులోనే ఉంది కదమ్మా ఇష్ట దైవం. అరే నువ్వు ఇష్టపడితేనే కదా నువ్వు ఆ దైవాన్ని నువ్వు ఇష్టంగా పూజిస్తున్నావు. నువ్వు ఇష్టపడకపోతే నువ్వు ఆ దైవాన్ని ఇష్టదైవం అని అనలేము కదా. ఒకసారి ఆలోచించండి హిందువులారా, ప్రేక్షకులారా. ఇష్ట దైవం నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి అది దేవత అయింది. నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి ఆ దైవాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు. నువ్వు ఇష్టపడ్డావు కదా ఆ దైవానికి నువ్వు పూజ చేస్తున్నావు.